Hey guys, welcome back to my channel. This is the last part of Vizag trip and last vlog. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అండ్ ఫోర్త్ డే మార్నింగ్ అయితే పొద్దునే నేను మెల్లట్టుకుని గెంటేశారు అనమాట మమ్మల్ని ఇంకా బయటికి మీరు చాలా రోజులు ఉంటున్నారని చెప్పి తోసేసారు ఇంకా బయటికి. మేము కూడా అన్నీ సర్దుకుని నీట్గా వచ్చేసాం బయటికి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ మనోభావాలు దెబ్బతిన్నాయండి. అంటే ఈ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, అసలు లాస్ట్ డే ఏ టైంకి మేము స్టార్ట్ అయ్యాం, అసలు ఏం జరిగింది ఇదంతా చూసేయండి. అండ్ ఇక్కడ మేము అందరం అయితే ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేసి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతుంది. ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్స్కి మా వాళ్ళు ఫుల్గా బెదిరిపోయి ఆ రోజు పొద్దున్నే లెగిచి సీరియస్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని టిఫిన్ చేద్దామా ఏం చేద్దామా అని అయితే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈలోపు మా వాళ్ళు డెసార్టానికి వెళ్ళారనమాట అక్కడ. అండ్ ఫైనలీ డెసిషన్ తీసుకుని ఫస్ట్ అయితే టిఫిన్కి వెళ్దామని డిసైడ్ అయ్యి మొత్తం లగేజ్తో అయితే మేము స్టార్ట్ అయ్యాము. టిఫిన్ కోసం యాజ్ యూజువల్గా కోనసీమ టిఫిన్స్కే వెళ్ళాం. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే దీన్ని ముందు వ్లాగ్ చూసేయండి, చాలా క్లియర్గా చెప్పాను. లొకేషన్ అండ్ ఫుడ్ అనేది ఎలా ఉంది, రివ్యూ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు, ఇంత దూరం వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి లగేజ్ పెడతామంటారు, ఇది ఎక్కడ గోలండి బాబు. చూడండి దాని గురించి ఇక్కడ డిస్కషన్. మళ్ళీ వెనక్కి వెళ్ళి సగం దూరం వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టి మళ్ళీ వద్దాం అంటున్నారు. లిటరల్లీ ఏడుపు ఒక్కటే తక్కువ అండి నాకు. మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టే వెనక్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడే డ్రాప్ చేసి మళ్ళీ టిఫిన్ కోసం వచ్చేసాం. వచ్చిన తర్వాత ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆ ఎండకి బెదిరిపోయి మా వాళ్ళు ఐస్ క్రీమ్లు జ్యూస్లు స్టార్ట్ చేస్తారు అప్పుడే. అండ్ ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్లో నేను మెన్షన్ చేశాను గీ కారం దోశ ఎంత ఫేమస్ ఇక్కడ అన్నది. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా గీ కారం దోశ కావాలని చెప్పి స్పెసిఫిక్గా ఇక్కడికి వెళ్దామని చెప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు. సో లాస్ట్ టైం వీళ్ళందరూ టిఫిన్ మిస్ అయ్యారు, ఈసారి గీ కారం దోశే తింటామని చెప్పి పట్టుపట్టి మరి ఇక్కడికి వచ్చారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ప్లాన్లో ఫస్ట్ పార్ట్ ఎక్కడన్నా లగేజ్ని డ్రాప్ చేయాలి. సో ఎక్కడ డ్రాప్ చేయాలి అన్నది అర్థం కాక ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యామంటే హోటల్ మహతి గ్రాండ్స్ అనేది సెంట్రల్ మాల్కి దగ్గరగా ఉంటుందని తెలిసి అండ్ మాకు కావాల్సిన విధంగా ఆ హోటల్ అనేది ఉన్నదని తెలిసి మేము అక్కడైతే 1 డేకి చార్జ్ చేయమని చెప్పి ఓన్లీ లగేజ్ పెట్టడానికి అని చెప్పి మేము మాట్లాడుకునేది ఒక రూమ్ తీసుకున్నాం. అండ్ ఆటో అంకుల్స్ కూడా మాకు మంచి హెల్ప్ చేశారు, దానికి ఎక్కడ బాగుంటుంది ఏంటి అన్న సజెషన్స్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ డ్రాపింగ్ ద లగేజ్ దేర్ మేము సెంట్రల్ మాల్కి అయితే వచ్చేసాం. అండ్ సెంట్రల్ మాల్లో మా వాళ్ళు షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. సో మా వాళ్ళ షాపింగ్ అయితే సూపర్ జరిగింది. అండ్ సెంట్రల్ మాల్లో అయితే మేము కొనింది చాలా తక్కువ, కానీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం మేము. కొంతమంది షాపింగ్ పనిలో బిజీగా ఉన్నారు, కొంతమంది ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కృప వచ్చేసి బబుల్ టీ ట్రై చేస్తానని చెప్పి కొరియన్ స్పెషల్ అనుకుంటా బబుల్ టీ ట్రై చేసింది. కొరియనేనా నాకు ఐడియా లేదు, మీరు కమెంట్లో చెప్పండి అది ఏ ఏరియా స్పెషల్ అనేది. నాకు సెంట్రల్ మాల్లో చాలా నచ్చింది ఏంటంటే గేమ్ ఏరియా. కిడ్స్ కోసం సూపర్బ్గా వాళ్ళు గేమ్ ఏరియాని అయితే పెట్టారు. ఒక ఫ్లోర్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఈ గేమ్ ఎక్స్పోజరే ఉంది. సో ఎవరైనా కిడ్స్ని తీసుకుని వెళ్ళాలనుకుంటే సెంట్రల్ మాల్కి ఈ ఏరియాని మస్ట్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి, సూపర్బ్గా ఆడుకోవచ్చు. అండ్ అక్కడ ఒక క్యూట్ బేబీ కనిపించాడు, ఎంత బాగున్నాడో వాడు. చాలా అంటే నాకు చాలా నచ్చింది సెంట్రల్ మాల్లో ఈ పార్ట్ అయితే. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఎంతమంది సెంట్రల్ మాల్కి వెళ్ళారు, ఎంతమంది బబుల్ టీ టేస్ట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ గేమ్ పార్ట్కి కూడా వెళ్ళారు, ఎక్స్ప్లోర్ చేశారు అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఆఫ్టర్ సెంట్రల్ మాల్ విజిట్ మేము పక్కనే ఇండిసో అని చెప్పి మినీసో లాంటిది అలాంటి ఒక షాప్ అయితే చూసాం. అండ్ అక్కడికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము, బాగున్నాయి. అక్కడ క్యూట్ కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా కొరియన్ స్టైల్ కానీ జపనీస్ స్టైల్ కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వెళ్ళండి. మినీసో లాంటిదే, అది ఇండియన్ స్టైల్లో దొరుకుతాయి మనకి. అండ్
ఫైనల్‌గా సెంట్రల్ మాల్ ఎక్స్‌ప్లోజింగ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ దట్ లంచ్‌కి అయితే వెళ్ళాం. మేము లంచ్‌కి హెరిటేజ్ రెస్టారెంట్‌కెళ్ళాం. హెరిటేజ్‌లో వెజ్ ఒక సైడ్, నాన్ వెజ్ ఒక సైడ్ ఉంటుంది. టోటల్లీ సెపరేటెడ్. సో, మేమైతే వెజ్ ప్రిఫర్ చేసాం ఆ రోజు. సో, మేము వెజ్ హెరిటేజ్ రెస్టారెంట్‌కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. కానీ బిల్లు మాత్రం బీభత్సంగా వాసిపోద్ది. ఎవరైనా వెళ్తే ప్లీజ్ ఇది మాత్రం డిస్క్లైమర్, ఖచ్చితంగా బిల్ విషయంలో కొంచెం చూసుకోండి. రేట్లు అయితే అదిరిపోయినాయి. చాలా అంటే హైలీ కాస్టెడ్ ఏరియా. సో, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ సర్వింగ్ కానీ ఏదైనా సరే అంబియన్స్ కూడా నాకు నచ్చాయి. అంతేలేండి, ఎంత అంటే ఎంత పెడితే అంత పిండి కొద్దీ రొట్టి అంటారు కదా, అలాంటిదే. ఫైనల్గా ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసేసాం. ఆఫ్టర్ దాట్ మేము జూడియోని విజిట్ చేసాం. మాకు ఇంకా టైం ఉందని చెప్పి జూడియోకి వెళ్ళాం. మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ట్రైన్. సో, మేము జూడియోకి వెళ్ళి సమ్ థింగ్స్ అయితే పర్చేస్ చేసాము. అండ్ లిటరల్లీ అందరం కలిసి ఒక 5,000 వరకు ఖర్చు చేసి ఉంటాం. 4,000 to 5,000 అయితే ఖర్చు చేసాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ రేంజ్లో కొని ఉంటాం. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ హోటల్కి వచ్చేసి చెక్అవుట్ చేసేసాం. చెక్అవుట్ చేసేసి మా లగేజ్తో మొత్తం రెడీగా ఉన్నాం మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడానికి. ఆఫ్టర్ దట్ మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా మొత్తం లగేజ్తో అయితే మేము బయటకు వచ్చేసాం. స్టార్ట్ అయితే అయిపోతున్నాం, కానీ అందరి మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అప్పుడే వైజాగ్ వచ్చాం, అప్పుడే వెళ్ళిపోతున్నామా, ఇంతేనా. అండ్ దాటు మేమందరం ఫైనల్ ఇయర్ ఏమో చాలా అంటే చాలా బాధ అనిపించింది. లాస్ట్ ట్రిప్, ఇంకా ఎటు వెళ్తామో లేదో అన్నది తెలీదు. యాజ్ వెల్ యాజ్ లాస్ట్ డే ఆఫ్ వైజాగ్ ట్రిప్. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్. అప్పుడే వెళ్ళిపోవాలా అన్న థింగ్ అందరిలోనూ ఉండిపోయింది. బట్ మొత్తం మా కాలేజ్ లైఫ్లో వైజాగ్ ట్రిప్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా, ఎప్పుడు ఈ వీడియోస్ చూసుకున్నా మా అందరికీ మంచి మెమరబుల్గా ఉండిపోతాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఐ కలెక్ట్ దిస్ ఆల్ మెమరీస్. అండ్ ఫైనల్గా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మీ కాలేజ్ లైఫ్లో మీ బెస్ట్ ట్రిప్ ఏంటి, అది ఎంత ఫన్నీగా వెళ్ళింది, ఎంత వియర్డ్గా ఉంది, అండ్ ఎంత గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వెళ్ళారో అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ అలానే మీ బ్యూటిఫుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మేమందరం రెడీ టు గో అండ్ రెడీ టు స్టార్ట్ అన్నట్టయితే ఉన్నాము. అండ్ మాలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆ రోజు మేము వెళ్ళేసరికి కొంచెం నైట్ అయిపోయేలా ఉంది. దట్టు మేము ఎప్పుడూ ఆఫ్టర్నూన్ తిన్నాం. మేము స్టార్ట్ అయ్యేసరికి 6 అరౌండ్ అవుతుంది. సో, మాకు కూడా ఫుడ్ ఉండాలి అని చెప్పి నైట్కి ఒక 4 of ఫ్రెండ్స్ వెంట్ అండ్ బాట్ సమ్ టిఫిన్స్ ఫర్ అస్. ఫైనల్గా ట్రైన్ ఎక్కేసాం. వైజాగ్ ట్రిప్ ఇట్లా అయితే ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఆ ట్రైన్లో కూడా మాకు ఫుల్ మస్తీగా అయితే జరిగింది. అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. మీరు చెప్పండి, ట్రిప్కి వెళ్ళామంటే ఏదో వెళ్ళాం వచ్చాం అన్నట్టయితే ఉండదు కదా. వీ లెర్న్ సో మెనీ థింగ్స్. ఈవెన్ మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, లేదంటే కొత్త పర్సన్స్ని మీట్ అవ్వడం కానీ. అండ్ దిస్ బిజినెస్ ట్రిప్, ఇట్ ఈజ్ లైక్ ఏ బిజినెస్ ట్రిప్. మేము బిజినెస్ ఈవెంట్కి వెళ్ళాం కాబట్టి ఇట్స్ లైక్ ఏ బిజినెస్ ట్రిప్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్స్ ట్రిప్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ ఫర్ దిస్ ఫ్రీడమ్. మాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఒక్కల్ని ఎలాంటి గైడర్ లేకుండా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ టు రామకృష్ణ సార్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ ఆదిత్య బిజినెస్ స్కూల్. అండ్ మీరైతే మర్చిపోకుండా మీ బెస్ట్ కాలేజ్ ట్రిప్ ఏదన్నది కింద కామెంట్లో షేర్ చేసేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీ బ్యూటిఫుల్ గ్రూప్కి ఈ వ్లాగ్ని డెడికేట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. సో, ఫైనల్గా మేము మళ్ళీ రాజమండ్రికి అయితే ల్యాండ్ అయిపోయాం. అండ్ అక్కడి నుంచి మేము మళ్ళీ స్ప్లిట్ అయిపోయాం. ఎవరింటికి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ దిస్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ట్రిప్ ఇన్ అవర్ హోల్ కాలేజ్ లైఫ్. అండ్ నేనైతే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతున్నా. యాజ్ వెల్ యాజ్ కృష్ణ వాళ్ళ డాడీనే నన్ను డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ కమింగ్ అండ్ డ్రాపింగ్ మీ ఇన్ హాస్టల్. ఫైనల్గా ఈ వైజాగ్ సిరీస్ ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ అనేది హెల్ప్ఫుల్ అయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and thank you so much for supporting me. Don't forget to like, share, comment and subscribe to my channel.